ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి పనికి ఏదో ఒక రేట్ ఫిక్స్ గా ఉంటుంది. పైసలు ఇయ్యందే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు జరగడం లేదు. అందుకే ప్రభుత్వ ఆఫీసుల్లో వసూలు రాజాలు పెరిగిపోయాయి. సగటున 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ అధికారులు ఏసీపీకి పట్టుబడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్లలో లంచాల అవతారాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇలా చెప్పుకుంటూ పోతుంటే అన్ని డిపార్ట్మెంట్లలో లంచాల అవతారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. గత సంవత్సరంలో 3 సార్లు నిర్మల్ మున్సిపల్లో రెవెన్యూ సెక్షన్లో ఏసీబీకి లంచాలు తీసుకుంటూ అధికారులు దొరికిపోయారు కూడా. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంటే అభివృద్ధి నోచుకోలేని జిల్లాగా పేరుంది అనుకున్నాం, కానీ ఇక్కడ అవినీతికి మాత్రం రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించేటట్టుగా నడుస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ ఈ నిర్మల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఒక్కటే డిపార్ట్మెంట్ అనే కాదు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఇక ముఖ్యంగా అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్. ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో గత సంవత్సరం నుంచి 3 సార్లు ఒక 6 నెలలకు ఒకసారి కూడా ఇక్కడ రైడింగ్ అయినా ఇక్కడ పట్టుబడుతున్నారు. అధికారులు ఇక్కడ లంచాలు తీసుకుంటూ పట్టుబడుతున్నారు. ఏసీబీ దాడి చేసిన అధికారులు కూడా చెందడం లేదు. పై అధికారుల యొక్క దృష్టి లేకనో ఎందుకు అర్థమవుతలేదు, కానీ ఇక్కడైతే ఏసీబీలు దాడి అవుతున్న కొద్ది దొరుకుతున్నారు. అయితే ఇక్కడ మన స్థానికంగా మనకు ఇక్కడ వచ్చిన వారు ఉన్నారు. చెప్పండి, ఈ అవినీతి పైన మీ అభిప్రాయం. తెలంగాణ రాష్ట్రం యొక్క యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు యాక్టివ్గా ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళను ఒక్క పాదంతో వాళ్ళను అణిచివేస్తున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎవరైతే లంచగొండి అధికారులు ఉన్నారో సామాన్య ప్రజలు వారి యొక్క పనుల కొరకు, వారి అవసరాల కొరకు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క పనుల కొరకు వాళ్లకు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం నుండి వేతనాలు వస్తున్నాయి. ప్రతి నెల వాళ్ళకు జీతాలు వచ్చినా కూడా వాళ్ళు కకృతి పడి ఈ ప్రతి పనికి ఏదో ఒక డబ్బులు వసూలు చేయడం, లంచాలు తీసుకోవడానికి వాళ్ళు అలవాటు పడిపోయి సామాన్య ప్రజల యొక్క పనులను చేయకపోవడం వల్ల ప్రజలు విసిగిపోయి ఏదో డబ్బులు ఇస్తే, లంచాలు ఇస్తే పనులు అవుతాయనే ఆశతో వాళ్ళు కొందరు డబ్బులు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. కొందరు ఆ డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఫైల్ ఆగిపోతుందని ఆ బాధతోని కొంచెము వాళ్ళు చెప్పుకోలేక అలాంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఇక్కడ నిర్మల్లో ఇప్పటి వరకు సంవత్సరంన్నర నుండి 3 సార్లు రెవెన్యూ సెక్షన్లో ఇక్కడ ఆర్ఐ, ఇంతకు ముందు కూడా ఆర్ఓ, ఇప్పుడు కూడా ప్రస్తుతం నిన్న కూడా ఆర్ఐ మరియు ఇతర సిబ్బందిని రెడ్ హ్యాండెడ్గా అవినీతికి పాల్పడుతున్నారని పట్టుకోవడము జరిగింది. దీంతో పాటు ఇతర శాఖల్లో కూడా ప్రభుత్వ అధికారులు వాళ్ళు లంచాలకు ఎగబడుతున్నారు. ఇలా చేయడం వల్ల సామాన్య ప్రజల యొక్క పనులు జరగడం లేదు. కావున ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ అవినీతి అధికారులను పట్టిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలి, వాళ్ళ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి. లేకపోతే వాళ్ళను సామాన్య ప్రజలు వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎప్పుడైనా పట్టుబడతారు. నిర్మల్ జిల్లాలో తరచుగా ఇక్కడ మనకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ పట్టుబడుతున్నారు కూడా, అధికారులు కూడా రైట్ హ్యాండ్ దొరకబడుతున్నారు. అయితే ఈ విధంగా పట్టినా కానీ వాళ్ళు మళ్ళీ పాల్పడుతున్నారు. సో వాళ్ళని ఏం చేయమంటారు? క్రమశిక్షణతో చేస్తే వాళ్ళకి అలవాటు ఏమవుతుందంటే ప్రతిసారి ఏసీబీ వాళ్ళు వచ్చి రైడ్ చేస్తున్నారు అంతే. వాళ్ళను సర్వీస్ నుండి రిమూవ్ చేయాలి. సర్వీస్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎవరైతే ఇది చేస్తుండ్రో పై స్థాయి అధికారులు, కింది స్థాయి అధికారులు విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతున్నారు. అవినీతి పాల్పడితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏసీబీ వాళ్ళు వస్తున్నారు, ఒక 2 రోజులు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకే సంవత్సరంలో 2024, 2025 సంవత్సరంలో మున్సిపల్ నిర్మల్ కార్యాలయంలో 5 సభ్యులు ఏసీబీ వాళ్ళు దాడి చేసిన వీళ్ళు ఉద్యోగస్తులు ఈ రోజు వరకు కూడా ఎలాంటి భయం లేకుండా విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతున్నారు. అయితే మనతోటి ఇంకొక సీసీఐ సభ్యులు, స్వచ్ఛంద సంస్థ సభ్యులైన ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. అతను తెలుసు ఇట్లా తరచుగా దొరికినా కానీ వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తున్నారు. సో మీ సంవత్సరం చెప్పని వేయగలుగుతారు? మనం ప్రత్యేకంగా కోట్లాది తెచ్చుకున్న ఈ తెలంగాణలో అవినీతి అరికట్టడానికి ఏసీబీ పనిచేస్తుంది. ఏసీబీ రైడ్స్ చేసి వాళ్ళని కేసులు చేసి ఇడ్సబెడుతున్నట్లు కనిపిస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్స్ ఎంక్వైరీలు ఉంటాయి కదా, ఆ ఎంక్వైరీలను వీళ్ళపై కఠినంగా చేస్తే
ఇంకో అధికారి లంచం తీసుకోకుండా భయపడాలి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భావన అధికారుల నుండి వెళ్ళిపోతుంది. ఈ అధికారులపై తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భావన వస్తే అధికారులను అవినీతి చేయకుండా పాల్పడకుండా అడ్డుకట్ట వేయచ్చు. అవినీతి అధికారులు తరచూ ఇక్కడ వచ్చి ఇక్కడ 6 నెలలకు ఒకసారి వాళ్ళని పట్టుకొని అవినీతి పరమైన లంచం తీసుకుంటే వాళ్ళని పట్టుకుంటున్నారు. కానీ కేసులు వేస్తున్నారు కానీ కఠినంగా శిక్షిస్తలేరు. కఠినంగా శిక్షిస్తే ఇంకొక వారికి కూడా భయం వస్తుంది. ఆ విధంగా శిక్షించాలని ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస్, రాజ్ న్యూస్, నిర్మల్ నుండి. నిర్మల్ మున్సిపాలిటీలో సంతోష్ ఆర్ఏ గారు అండ్ షోహెబ్ అహ్మద్ అని ప్రైవేట్ పర్సన్ అండి. ఈయన క్లెయిమ్ చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ అనేసి. ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది, న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ అయింది ఇక్కడ కంప్లైంట్ అయింది. ఆ కంప్లైంట్ హౌస్ కన్స్ట్రక్షన్ తర్వాత దానికి హౌస్ అసెస్మెంట్ అండ్ దానికి హౌస్ నంబర్ ఇవ్వడానికి కోసము కంప్లైనెంట్ ఫీజు కట్టి ఇక్కడ అప్లై చేసుకున్నారు. దానికి వీళ్ళు 6,000 రూపీస్ బ్రైబ్ అడిగారు, లంచము. 6,000 దీని మీద కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకొని రెడ్ హ్యాండెడ్గా అవుట్ సోర్సింగ్ పర్సన్ షోహెబ్ అహ్మద్ 6,000 రూపీస్ యాక్సెప్ట్ చేస్తుంటే ఆయన రెడ్ హ్యాండెడ్గా చేశాము. ఈయనని ప్రోత్సహించిన సంతోష్ ఆర్ఏ గారు వారిని ఇద్దరిని అరెస్ట్ చేసి రేపు కరీంనగర్ కోర్టులో రిమాండ్కి తరలిస్తాం. రైట్, ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం